సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మంచి అప్రిషియేషన్ వస్తుంది? అంటే కొంతమంది అత్యాశ పోయి కొన్ని కొన్ని రాంగ్ స్టెప్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. రూపాయికి రూ. 10 ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు రూపాయికి రూపాయి వస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు మన కొన్న ఫ్లాట్‌కి ఒక 10% దానికి అప్రిషియేషన్ వచ్చి కాస్త లాభం వస్తే చాలు అనుకుంటే చాలా మంది రకరకాల పీపుల్ అయితే మనం ఉన్నారు. బేసిక్‌గా నష్టపోకుండా ఉండాలంటే అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అగైన్ ఏ కాన్ఫ్లిక్టింగ్ క్వశ్చన్ అండి. జాగ్రత్తలు వేరు, మళ్ళీ హ్మ్. హైయర్ అప్రిషియేషన్ అనేది వేరు. హ్మ్. హై అప్రిషియేషన్ రావాలి అంటే చూడండి, హైదరాబాద్ నేను చెప్తాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రీజనల్ రింగ్ రోడ్ లోపు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాభాలు గ్యారెంటీగా వస్తాయని చెప్తాను. హ్మ్. అట్లనే ఎక్కడ పడితే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయని, ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి కొన్ని చోట్ల. కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఏంటంటే మిస్టేక్స్ మనం చేసేది, చాలామంది అత్యాశకు లోనయ్యి వాళ్ళు చెప్పిందే, ఎవరైతే ఇప్పుడు మీ ఏజెంట్ కానీ ఎవరైనా వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని వాళ్ళు ఎమోషనల్గా చెప్తారు, ఎమోషనల్గా మనకి చెప్తుంటారు. కాబట్టి అందరూ అట్లా ఉండండి. మళ్ళీ ఎవ్రీథింగ్ ఎక్సెప్షనల్ పీపుల్ ఆర్ దేర్, ఎవ్రీ ప్రొఫెషన్. కానీ 90% రియల్ ఎస్టేట్లో అనేది అట్లుంటియే ఉంటాయి. హ్మ్. ఎక్కువ ఏంటంటే దే విల్ బ్రింగ్ టు ద పాయింట్ ఆఫ్ ది బయింగ్ హ్మ్. ఎమోషనల్. అది ఆ ఫ్యాక్టర్ అనేది అది చాలా ఇంపార్టెంట్. అది మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎమోషనల్ బయింగ్ వెళ్ళకూడదు. బై చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండేట్టు చూసుకోండి. హ్మ్. ఇంకోటి ఏంటంటే అన్ని అప్రూవల్స్ కానీ వెరిఫికేషన్ చేసుకోండి. లీగల్ వెరిఫికేషన్ కానీ, ఫిజికల్ వెరిఫికేషన్ కానీ, రెవెన్యూ వెరిఫికేషన్ కానీ చేసుకోవాలి. బిల్డర్స్ కానీ ఉన్నారనుకోండి, డెవలపర్ వాళ్ళ యొక్క పాస్ట్ రికార్డ్స్ ఏంటి, ప్రీవియస్ ఎక్కడ చేశారు, ఎటువంటి అమ్యూనిటీస్ ఇచ్చారు, అక్కడ రేట్స్కి ఏ రేట్స్కి ఇచ్చారు, ఇప్పుడు ఏ రేట్స్కి పలుకుతున్నాయి, ఎంత లాభం వచ్చింది అక్కడ అనేది ఫ్యాక్టర్స్ కూడా ఇటు కంట్రిబ్యూట్స్ ఇయ్యారు. దానికి ఒక రోడ్ యాక్సెస్ ఏముండబోతుంది, అక్కడ డెవలప్మెంట్స్ అభివృద్ధి ఏముండబోతుంది, గవర్నమెంట్ కూడా ఏమన్నా ల్యాండ్స్ ఉండే చుట్టుపక్కల గవర్నమెంట్ కూడా అక్కడ ఏమైనా ఫోకస్ చేస్తుందా, అండ్ అక్కడ ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమైనా జరగబోతాయా ఫ్యూచర్లో, ఇవన్నీ పారామీటర్స్. ఇంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నా గానీ ఇంకా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఎక్కడ మనిషి అనేది ఎవరైనా, ఆ మనిషి అనేది ఎవరైనా ఎంత ధనికుడైనా ఎవరైనా కానీ చూడండి, అట్లనే రిచ్ పీపుల్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రిచ్ పీపుల్ వాళ్ళు మోసపోలేదా, లేకపోతే వాళ్ళు దే నాట్ లాస్ అవ్వలేదా? విజయ్ మాల్యా అండి, కింగ్ ఫిషర్, వాట్ హ్యాపెన్, రీజన్ ఏంటి? అత్యాసపోవటం వల్ల ఓవర్ ఇన్వెస్ట్మెంట్, ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్, అది మంచి మోర్ లాభాల కోసం. మోర్ లాభాలు. అట్లనే సత్యం రామలింగరాజు. There are plenty we can n number of people we can tell in the this in front of audience. This all becomes, చూడండి, మనిషి డబ్బులు సంపాదించడం వేరు, సంపాదించింది సేఫ్గా ఉంచుకోవటం వేరు. నెంబర్ 3 ఏంటంటే ఆ సంపాదించి మల్టిప్లికేషన్ చేయటం వేరు. ది 3 ఆర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసిన సేఫ్ ఉన్నట్టేనా? వాళ్ళ ప్రాపర్టీస్ గురించి ప్రాపర్టీస్ ఎట్లా చెప్తామండి, ఎక్కడ కొన్నాం అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, దేనికి ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ దానికి ఉంటాయి. అగ్రికల్చరల్ ల్యాండ్ అందరూ పెట్టలేరు, ఇట్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీబడి. అట్లనే ఫార్మ్ ల్యాండ్స్ అందరికి సూటబుల్ కాదు. అట్లనే ప్లాట్స్ అందరికి సూటబుల్ కాదు. ఇప్పుడు ఏజ్ ఎక్కువైందండి, ప్లాట్స్ ఎక్కడో కొంటారు, ఎక్కడో రీజనల్ రింగ్ రోడ్ దగ్గర 40-50 కిలోమీటర్స్ దూరంగా కొనాలి. ఎప్పుడైనా ఒకసారి చూసి రావాలి కదా. మీ ఏజ్ ఇఫ్ ఇట్ డజంట్ పర్మిట్ దట్, హౌ యూ ఏబుల్ టు సీ ఓవర్ సీ అట్లీస్ట్, అంటే ఇట్ ఈస్ ఎన్ we have to make a plan for the particular family. Wealth creation to the family should be done with meticulous planning. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్లో ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఏముంది, ఈ దానికి తగ్గట్టుగా ఫ్యూచర్లో రాబోయే అవసరాలకు తగ్గట్టుగా ఈరోజు మనం ఏం చేస్తే ఆ దానికి మీట్ అవుతాము, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, whether it is go to in a different segment of the investments like shares కానీ, గోల్డ్ కానీ, దేనికి ఉన్న సాధక బాధకాలు దానికి ఉంటాయి. అందరూ షేర్స్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు కదా. They say within 1 year it become doubled that particular share. గతంలో కన్నా రియల్ ఎస్టేట్లు ఇప్పుడు ఎక్కువ మోసాలు జరుగుతున్నాయండి. గతంలో కన్నా రియల్ ఎస్టేట్లు ఇప్పుడు ఎక్కువ మోసాలు జరుగుతున్నాయంటే అట్లా ఏం లేదు. అట్లా ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ గతంలో తెలిసేది కాదు, ఈరోజు మీడియా కానీ ఇన్ఫర్మేషన్ కానీ బాగా ఓవర్ఫ్లో అవుతుంది. నౌ ఇట్ ఈస్ కమింగ్ అవుట్.
సో ఫైనాన్షియల్ అంటే నీకు ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివాను. వాళ్ళ ఒక ప్రాజెక్ట్ వచ్చేసి వాళ్ళేమో యాక్చువల్లీ అమీన్పూర్ దగ్గర ప్రాజెక్ట్, కానీ పేపర్లో యాడ్ ఇవన్నీ ఇచ్చింది ఏంటంటే మియాపూర్ దగ్గర అని చెప్పి యాడ్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ మియాపూర్ దగ్గర అన్నారు. సో మనం ఏం చేస్తాం, కామన్ గా ఫోన్ చేసి అడుగుతాం, ఆ ప్రాజెక్ట్ చూడటానికి వెళ్తాం. ఆడేం చేస్తాడు, మియాపూర్కి అమీన్పూర్కి ఎంత దూరం, అట్లీస్ట్ 5-6 kilometers 7 కిలోమీటర్స్ వస్తుంది. 6 కిలోమీటర్. అంటే ఆ ప్రాజెక్ట్ అక్కర్లేదు, మియాపూర్ నుంచి అమీన్పూర్ తీసుకొని పోయి ప్రాజెక్ట్ అక్కడ చూపిస్తున్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ ఏమో అక్కడ 5,000 అని పెడుతున్నారు, అడిగిన తర్వాత 6,000 అని చెప్తున్నారు. ఇలాంటి రాంగ్ కమిట్మెంట్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. పేపర్ యాడ్ చూసి చెప్పిన ప్లేస్ ఒకటి, చూపించే ప్లేస్ ఒకటి. మీరు గమనించారో లేదు, మీకు ఒక చిన్న ఆర్టికల్ ఇప్పుడే చూపించమని చూపిస్తాను. అవునవును, చూడండి ఎక్కడైనా కానీ జరగడానికి అవకాశం ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే బ్రోచర్లు ఇచ్చేవన్నీ నిజాలు కాదు, బ్రోచర్లో వచ్చినవన్నీ నిజాలు కాదు. ఒక రూమ్ లోకి తీసుకెళ్ళి ఏవి రూమ్ అంటారు, అంత తీసుకెళ్ళిపోయి అంత వీడియోలో చూపించినవన్నీ నిజాలు కాదు. అందుకని నేను ఒక పాయింట్ చెప్పాను మీకు. అసలు ఆ డెవలపర్ కానీ బిల్డర్ ఎవరు, అతని యొక్క పాస్ట్ రికార్డ్ ఏంటి, అతను ఏ విధంగా చేశాడు ఇంతకుముందు ప్రాజెక్ట్స్. కాదు ముందు కస్టమర్ ని తన దగ్గరకు రప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది రాంగ్ కమిట్మెంట్స్. అదే మియాపూర్ కి అమీన్పూర్ కి ఎంత దూరం? అదేనండి, ఇప్పుడు అవన్నీ ఛాలెంజింగ్ చేసే రావాలి. ఇప్పుడు రేరా ఉంది, ఇట్ ఈస్ ద రెగ్యులేటింగ్ అథారిటీ ఫర్ ద రియల్ ఎస్టేట్ ఈస్ కన్సర్న్. ఈజ్ ఇట్ డూయింగ్ పర్ఫెక్ట్ ఇట్ ఇస్ డ్యూటీ అన్నట్టు కూడా వస్తుంది. వాట్ దే డూయింగ్, దే సపోజ్ టు డూ చెక్ ద థింగ్స్, వాట్ ఆర్ ద బ్రోచర్ ఈస్ దేర్, వాట్ ద హౌ దే డూయింగ్. ఇట్స్ మానిటరింగ్ ఏజెన్సీ లాగా ఉండాలా. But they're not, whether they got that much powers or not, I don't know, but exactly. But they have to go in detail why the customers are suffering, where the lacuna is there, where the people are getting కన్నింగ్ రాదర్ డిసీవింగ్ అవుతున్నారు, మోసపోతున్నారు. ఇవన్నీ పారామీటర్స్ కూడా ఏంటంటే ఒక లైక్ పోలీస్ స్టేషన్లో లాగా ఎట్లా కంప్లైంట్స్ ఉంటుంది, అట్లాగా కంప్లైంట్స్ ఇచ్చి కంప్లైంట్ లాగా ఉంటుంది అనుకోండి. ఇట్ బికమ్స్ అవేర్నెస్. అంతే, మీరు అనుకున్నట్టు కూడా కదా, ఈ రోజు కస్టమర్ ఈజ్ నాట్ బయింగ్ జస్ట్ సింప్లీ ఒక 10 ప్రాజెక్ట్స్ వస్తాడు. మోర్ కన్ఫ్యూజింగ్, మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ కన్ఫ్యూజింగ్ ఆల్సో.